ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేను సంతోష్ని లవ్ చేస్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సంతోష్ని పెళ్లి చేసుకుంటాను. దానిదేముంది, నీకు నచ్చినట్టే చెయ్యి. మిమ్మల్ని కాదని వేరే అతన్ని పెళ్లి చేసుకుంటా అన్నా కూడా మీకు నా మీద కోపం రాలేదా? నేనంటే అంత ఇష్టమా అన్నయ్య? నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు, ఒక కొడుకుగా ఈ ఇంటి కష్టాలని తీర్చాల్సింది నేనే అని. ఇప్పుడు మాకున్న పెద్ద కష్టం నువ్వే. సరే చలో. డాడీ వచ్చినప్పుడు ఇడ్లీ తీసుకురా. డైలీ ఇడ్లీ తినకూడదురా, వాతం చేసిద్ది. అయితే బజ్జీ తీసుకురా. ఆయిల్ ఫుడ్ రా, హెల్త్ కి మంచిది కాదు. అయితే ఉల్లిదోశ తీసుకురా. ఉల్లిపాయ రేటు పెరిగిపోయిందిరా, సరిగా వేయట్లేదు, నువ్వు తినలేవు. పూరి అయినా తీసుకురా. ఈ మధ్య పూరి సరిగ్గా పొంగట్లేదురా. మరి ఏం తెస్తావు డాడీ? నీకేం కావాలో చెప్పరా, తెచ్చిస్తా. నా తలకాయ తెచ్చోలే. తలకాయ ఇవ్వలదే. నాది. ఆ తలకాయలో పెట్టుకున్న పాపడ బిల్లు ఇవ్వలదే. నీది. ఈ చెవులు ఇవ్వలే. నాయి. చెవులకున్న కమ్మలు బుట్టాలు ఇవ్వలే. నువ్వు ఏంచినాయి? ఈ ముక్కెవ్వలే. నాది. ముక్కుకుండే ముక్కెరెవ్వలే. నువ్వు కొన్నది. ఈ మెడెవ్వలే. నాది. మెడకున్న మంగళసూత్రం ఇవ్వలు తెచ్చిర్రే. నువ్వు తెచ్చిందే. ఈ చేతులు ఇవ్వలే. నాయి. చేతికున్న బంగారు గాజులు ఇవ్వలే. నీయి. ఈ చేతికున్న ఏళ్ళు ఇవ్వలే. నాయే. నీ ఏళ్లకున్న బంగారు ఉంగురాలు ఇవ్వలే. నీయే. ఈ కాళ్ళు ఇవ్వలే. నాయే. నీ కాళ్ళకున్న పట్టీలు ఇవ్వలే. నువ్వు ఏంచినాయే? భాగ్య అనే పేరెవ్వలే. నా పేరే. నీ పేరుకు ముందు ఇంటి పేరు ఎవ్వరిది రాత్తవే? నీ ఇంటి పేరే. నా ఇంటి పేరుతో సహా మొత్తం నీకే రాసి ఇచ్చిన, ఇంకేం రాసి ఇవ్వాలి చెప్పు? ఏంటే నీ గొప్ప సర చెప్పవే గుంపప్ప, ఏముందని నిన్ను ప్రేమించాలి. ఇది ఉన్నది కాబట్టి ప్రేమించాలి, లేకుంటే ఇవి నిన్ను ప్రేమిస్తాయి. కరెక్టే, నేను నిన్నే ప్రేమించాలి. ఏంటి మా చెల్లికి అర్జెంటుగా ఫోన్ కలపండి. ఇంత అర్జెంటుగా మీ చెల్లికి ఫోన్ కలుపుమంటున్నావేంటే? మా చెల్లిది ఈరోజు యానివర్సరీ. ఏం సుర్సిరి? అబ్బా మీకు ఇంగ్లీషు రాదు, ఏమి రాదు. ఈ రోజు మా చెల్లిది 10వ పెళ్లి రోజండి. అది యానివర్సరీ కాదే, యానివర్సరీ. ఓకేనా? ఇదిగో లైన్ కలిపాను. అక్క చెప్పు. చెల్లి యానివర్సరీ. టెన్షన్ నోట్ అక్క. ఇద్దరికిద్దరు ఒకలాటోళ్ళే. హలో గూగుల్, అప్పుడే సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. నాకు మా ఇంటికి వెళ్తే ఫుల్ పని ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళకుండా మా అమ్మ దగ్గరే ఉండడానికి ఏదన్నా ఐడియా ఉంటే చెప్పవా? ఇలాంటి ప్రశ్నలు అడిగే బదులు చెరువుల దూకి సచ్చిపో. మీ అవ్వ చూడు అంత ఆగమాగం మాటలు మాట్లాడుతాంది. ఇంట్లో లేని మా అవ్వ మీద నిందెందుకు పెడతానవే? జాతరలకు పోయిన మా అవ్వ వచ్చి నిన్ను అవమానించిపోయిందానే? ఇక చూడు ఏమని రాసిందో. అంతలా ఏం రాసిందో వినబెట్టు. విష్ణుమూర్తి కోట నుంచి మా పెద్దవ బిడ్డలు, అట్లనే సీతాపతి గుండం నుంచి మా చిన్నవ బిడ్డలు, శనేశ్వర వాహన నాడు నుండి మా తమ్ముని పెళ్ళం, అట్లనే వెల్తూరిచ్చేపేట నుండి మా అన్న భార్య, శివసతిపురం నుండి మా మేనమామ బిడ్డలు, ఓటంలేని నగరం నుంచి మా అక్క, మేమందరం కలిసి జాగ్రత్త చెల్లానికి పోతన్నాం. తిరిగి వచ్చేటప్పుడు ఆడవారి అలంకరణ వాకలా మా చుట్టాలను కలిసి వస్తాం. మీరు జాగ్రత్త. ఈ లెటర్లో తప్పే ఉన్నదే, మంచిగా రాసే. ఆగు, ఇంకా లాస్ట్కు ఉన్నది ఏం ఎగరపడతావు? చదువు ఆయనతో చదువు, ఏంటిదో ఇంటా. ఓ నా ప్రియమైన కోడల, పైసల కోసం నా కొడుకు జేబులు ఎట్లాగూ ఎంకులాడతావని నాకు తెలుసు. ఈ ఉత్తరం చదివిన వెంటనే నా కొడుకుకు ఇవ్వగలవు.